రైట్. డిపాజిట్ ఇన్సూరెన్స్ హైక్. ఇలా మనకు ఇన్సూరెన్స్ బీమా అంటాం, రైట్. మనిషికి బీమా ఎల్ఐసి అంటాం, వస్తువు బీమా జిఐసి అంటాం, ఇలా తర్వాత నెక్స్ట్ ఈ ఎగుమతుల బీమా ఈసీజీసీ అంటాం. ఓకే. సో అదే రకంగా మీరు బ్యాంకులో దాచుకున్న డబ్బుకు బీమా ఏంటంటే డిపాజిట్ ఇన్సూరెన్స్. ఓకే. సో ఇది ఎవరు మెయింటైన్ చేస్తారంటే డిఐసి జీసీ, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఎవరు స్థాపించారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఈ యొక్క డిపాజిట్లకు బీమా ఎంత ఉందంటే 1962లో ఓన్లీ 15,000 రూపీస్, 76లో 20,000 రూపీస్, 80లో 30,000 రూపీస్, 93లో 1 lakh రూపీస్, 2020లో 5 lakhs. దీన్ని 10 lakhs చేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే ఈ విషయం న్యూస్లో విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే డిపాజిట్ల బీమా ఏంటంటే ఇక్కడ డిఐసి జీసీ వాళ్ళు చేస్తారు. ఒకవేళ బ్యాంక్ కొలాప్స్ అయినప్పుడు డిపాజిటర్లకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం. ఓకేనా. సో ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ డిపాజిట్, కరెంట్ అకౌంట్, మేబీ సేవింగ్ అకౌంట్, మేబీ రికరింగ్ అకౌంట్, మేబీ సో వాట్ ఎవర్ దట్ డజంట్ మ్యాటర్, ఆల్ డిపాజిట్స్ ఆర్ కవర్డ్. ఓకే. సో అప్ టు 5 lakhs, రైట్. ఓకే. దీన్ని ఇలా 10 lakhs చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఓకే. కమ్ టు ద పాయింట్. సో ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన ఐఆర్డిఏ మీకు తెలుసు, పెద్ద సంస్థ, 99లో స్టార్ట్ అయింది. ఎల్ఐసి 56, జిఐసి 72, ఈసీజీసీ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ 57. ఐ థింక్ ఇట్స్ హియర్. ఇఫ్ లెండర్ గోస్ బ్యాంక్రప్ట్, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఇది ఆ యొక్క డిపాజిటర్ డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డిపాజిటర్స్ ఆర్ ఎన్షూర్డ్. ఓకే. ఈ విషయం. థ్యాంక్ యూ.